ఇప్పే దేవదాసు వచ్చిన పనేంటో వివరంగా ఇప్పే. అంటే చెప్పేయని. అదే అన్న, ఇక్కడ మా స్థలం విషయం మీకు ఫోన్ చేసి చెప్పాను కదా. ఓ అదే, డబ్బులు తీసుకుని చేసేంత పెద్ద పని కాదు, అలా అని ఊరికే చేసేంత చిన్న పని కాదు. అలా అనకన్నా, కావాలంటే మీరు ఏది అడిగితే అది ఇస్తా. ఇప్పే ఇప్పే ఇప్పే, ఏమిస్తావో ఇప్పే. పోనీ నేను ఇప్పనా? సాయంత్రం టీవీ సీరియల్లో అత్త క్యారెక్టర్ వేస్తా చూడు, అవి నిప్పే. నేను ఇదివరకే చెప్పాను కదన్నా, ఇవన్నీ పాసిబుల్ కాదని. అదే కావాలని లేదయ్యా, ఎవరైనా ఓకే. నువ్వు సినిమా వాడివే కదా, చెయ్యి చెయ్యి, ఫోన్ చేయి, చెయ్యవయ్యా చెయ్యి, ఏదో ఒకటి సెట్ చేయి. మేడం ఫోన్ అన్న, నాకు ఇచ్చింది వాడుకోమని. మేడం అంటే? పాయల్ రాజ్పుత్ గారు. పాయల్ రాజ్పుత? పాయలు వాడిందా నిన్ను? కబుర్లు కూడా చెప్పే ఉంటదిగా, ముద్దులు కూడా పెట్టే ఉంటది, జేబులు కూడా పెట్టుకుని ఉంటదిగా. ఒరే దేవదాసు, అన్న ఈ ఫోన్ నాకు ఇచ్చేస్తావా? తీసుకోండి అన్న, కానీ నా పని పరిగెట్టుద్ది. అందులో నా సిమ్ ఉందన్న. ఇదిగో నీది తీసేసా, ఇంక నాది పెట్టుకుంటానే. వెళ్ళొత్తా అన్న. ఒరే దేవదాసు, అన్న ఈసారి వచ్చినప్పుడు మీ మేడం వేసుకునే బట్టలు ఏమైనా ఉంటే పట్టరా. పర్లేదు. పాయలు చెంపం తాకిన ఫోను, ఆమెలాగే ఇది కూడా సెక్సీగా ఉంది. పాయలు నన్ను పాగలు చేసింది. ఐ లవ్ యూ పాయల్. ఇప్పే, మొత్తం ఇప్పే. ఏమయ్యా కామేశ్వరరావు, ఫోన్ కల్లేవో చెప్తున్నావేంటి? నీ పిల్లానికి చెప్పలేదు కదా. మాటలు సరిగా రాని. అది సేమ్ డైలాగ్. నేను ఫోన్కి ఐ లవ్ చెప్తే నీకెందుకు, ఫ్యాన్కి ఐ లవ్ చెప్తే నీకెందుకు? బాగా కండబట్టింది, మనకి అందలేదు కానీ అందగైతే. కూర్చోండి. మనిషి బుద్ధి చూపుతో తెలుస్తాదంటారు. ఆ చూపు సరిగ్గా లేకపోతే బుద్ధి గట్టిగా చెప్పాల్సి వస్తుంది. ఏంటిది? ఏదైనా ఉంటే డైరెక్ట్ గా చెప్పాలి. అసలే నేను స్ట్రైట్ మనిషిని, ఇలాంటి వంకరలు నా చేత కావు. వరుస కుర్చీలో కూర్చున్నానే తక్కువగా అంచనా వేస్తారా? ఈవిడ కానీ అడ్డుపడకపోతే డైరెక్ట్ గా నేను ఆ కుర్చీలో కూర్చునేవాడిని. మంత్రులతోటి మంతనాలు చేసి మళ్ళీ మల్లేశ్వరయ్యింది. ముందు ఆడవాళ్ళని గౌరవించడం నేర్చుకో. చూడు కామేశ్వరరావు, నేను 1-2 సార్లు ఓపికతో చెప్తాను, వెళ్ళలేదనుకో చెప్పుతో చెప్తాను. ఏంటయ్యేది? ప్రజాస్వామ్యం ఉందా, నాశనం అయిపోయిందా? ఒక సీనియర్ కార్పొరేటర్ ఆఫ్టర్ ఆల్ ఒక మేయర్ చెప్పుతో కొడతానంటే సభ్యులు ఎవరో స్పందించరా? స్పందించండి, స్పందించండి. అర్థమైంది. నా ఫోన్ మీద ఒట్టేసి చెప్తున్నా, నిన్న కుర్చీలోంచి దించే వరకు నేను ఈ హాల్లో అడుగు పెట్టనంతే. అన్న ఎవరు? పద్మావతి అంట. ఆడదాని పేరెత్తకరా, ఒళ్ళు మండిపోతుంది. అయినా నన్ను ఇంతగా అవమానిస్తారా? ఎంత అవమానించారు? ఇదేమన్నా బంగారం రా తూకం వేసి తెలుసుకోవడానికి? అయినా నా వీక్నెస్ లో పడి నా స్ట్రెంగ్త్ ఏంటో మర్చిపోయాను. ఈ రోజు నుంచి కామానికి కామా పెట్టాల్సిందే. ఎవతరాది? ఏవీ చూపించకపోయినా అన్ని కనిపించేస్తున్నాయి. ఇందాకే కామానికి కామా పెట్టాను కదా. ఈ కామం తగ్గడానికి ఏదైనా వాడాలరా? డాక్టర్ దగ్గరికి వెళ్ళా? లేదు, దీన్ని వాడేద్దాం. కొంచెం పక్కకు జరగండి. నాకు పక్కకు జరగడం రాదు, పక్కలోకి జరగడమే వచ్చు. ఏంటి కొత్తగా వచ్చావా? కార్పొరేటర్ కన్నే కామేశ్వరరావు గారు, ఆయన కన్ను పడిందంటే నీ పంట పండినట్టే. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అందుబాటులో ఉండు, అన్నీ అర్థమైపోతాయి.
ఇదిగో నా ఫోన్ నెంబర్, ఒక్కసారి చెయ్యి కాల్ జారిపోతాం. నేను అలాంటి దాన్ని కాదండి. అలా అయితే ఇంకా బాగుంటుంది. వారు కూడా వద్దంటారా? కొన్ని అడగకుండానే వస్తాయి, కొన్ని అడగ్గా వస్తాయి, కొన్ని అడుక్కుంటేనే వస్తాయి. ఓ బలం ఆడదాన్ని సుఖపెట్టడానికన్నా ఒప్పించడానికే చాలా ఎక్కువ కావాలి. ఓహో, మనల్ని చూస్తుందా, అటు తిరిగిపోయిందా, అటు తిరిగి పని చేసుకుంటుంది. అదే కావాలి. అబ్బా, స్ట్రక్చర్ అదిరిపోయింది. అందరి తలరాతలు బ్రహ్మ రాస్తాడంటారు, ఆర్జీవిది మాత్రం మన్మధుడు రాసి ఉంటాడు. ఆ అమ్మాయిలేంటి, ఆ ఆనందం ఏంటి. అన్నా, నీకు గుడ్ న్యూస్. ఆఫీసులో స్వీపర్ ఒప్పుకుందా? అమ్మాయి విషయం కాదన్నా, అమ్మాయిల విషయం కన్నా గుడ్ న్యూస్ ఏముంటదిరా. గుడ్ మార్నింగ్. పొడుగుని వచ్చి పొద్దున్నే చెప్పు. నేను మాట్లాడేది యూట్యూబ్ లో గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ గురించి. అర్జెంట్ గా నీ ఫోన్ లో కొట్టు ఒకసారి. అలాంటివి నా దాంట్లో కొట్టుకోవడం కుదరదు, కానీ నువ్వే చెప్పు. ధర్మవరం ఎమ్మెల్యే గుడ్ మార్నింగ్ అనే ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాడు. ఇంటింటికి వెళ్ళి జనాల ప్రాబ్లమ్స్ తెలుసుకొని అవి సాల్వ్ చేసి ఫేమస్ అయిపోయాడు. అయిపోయాడు. ఇప్పుడేంటి, నన్ను అతను వెనకాల తిరగమంటావా? అతనిలా తిరగమంట. నువ్వు కూడా ఇంటింటికి వెళ్ళి ప్రాబ్లమ్స్ తెలుసుకొని సాల్వ్ చేస్తే ఫేమస్ అయిపోతావు. నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఎమ్మెల్యే అయిపోతావు. అప్పుడు ఆ స్వీపర్ ఈజీగా పడిపోద్ది. ఇంతసేపు అమ్మాయిల గురించేనా? నీకు జరిగిన అవమానం గురించి మర్చిపోతున్నావు. అవును రాజీ, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. అన్నా, ఈ ఫోను నీ దగ్గర ఊరికే రాలేదు. సినిమా స్టార్ దగ్గర నుండి నీ దగ్గరికి వచ్చి నిన్ను పొలిటికల్ స్టార్ చేయబోతోంది. రేపటి నుండి ఇంటికి బయలుదేరు. నేను ఈ ఫోన్ లో ప్రోగ్రామ్ మొత్తం రికార్డ్ చేసి యూట్యూబ్ లో పెడతా. ఐడియా బాగుంది అంజయ్. నేను కూడా ఒక ఐడియా చెప్పనా? ఏంటిది? వాళ్ళు గుడ్ మార్నింగ్ అని పొద్దున్నే ఇంటింటికి తిరుగుతున్నారు. అవును. మనం గుడ్ నైట్ అని పెట్టి రాత్రులు తిరుగుదాం. ఎందుకు? నైట్ టైము నైటీలు వేసుకునే ఆంటీలు భలే ఉంటారు. వద్దులే, పొద్దున్నేలే. ఏమయ్యా, ఇది ఇల్లా చెల్లుడా? మీరు ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఇప్పిస్తా. అలాగే సార్. మీ ఆవిడని ఇప్పే. అంటే పంపి అని. సరే అదే మహిళా సంక్షేమ పథకంలో లోన్ ఇప్పిస్తా. ఇప్పే. నాకు కాదు, నీకేస్తా. వస్తూ ఉండు. ఇప్పే. ప్రజలు వేసే ఓటు మీదే కాదు, తన కన్ను ప్రజల సమస్యల మీద కూడా ఉంటుంది అని నిరూపిస్తున్న కార్పొరేటర్ కన్న కామేశ్వరరావు. చూడండి, ఏంటి ఇప్పే అంటే చెప్పమనయా. యాక్సిడెంట్ అయ్యి ఎన్నుముక ఆపరేషన్ చేశారు. ఏ పని చేయలేకపోతున్నా. ఏ పని చేయలేకపోతున్నావా? మీ ఆవిడ పిలు. ఏమే? నమస్కారం అయ్యా. బాగుంది. అదే బాధగా ఉంది. నీకు పెన్షన్ ఇప్పిస్తా, మీ ఆవిడకి పని ఇప్పిస్తా. భర్త పని చేయలేనప్పుడే భార్యకి సాయం కావాలి. అలాగనే. మీకు సాయం చేస్తా, మీ జీవితాలకి న్యాయం చేస్తా. అబ్బా, న్యాయం చేస్తా. పాలనంటే ఏసీ రూముల్లో స్విల్ చైర్ లో కూర్చొని చేసేది కాదు, ప్రజల మధ్యలోకి వెళ్లి చేసేది అనే సిద్ధాంతంతో ముందుకు వెళ్తున్నారు. న్యాయం చేస్తా. అబ్బా, ఇవి మంచినీళ్ళ లేవు, అమృతంలో ఉన్నాయి. నీ సమస్య ఏంటో ఇప్పే. కుక్కలండి, ఊరకొక్కలు ఒంటరిగా కనపడితే చాలు మీదడిపోతానే. నువ్వు నాతో వచ్చే ప్రతి 15 రోజులకోసారి కుక్కల వెన పంపిస్తాను. నమస్తే. ముందుకు రావయ్యా. దండాలయ్యా, నాకెవరు లేరయ్యా. తెంపరా, ఆ ముసలోడికి ఎవరు లేరంట. వీడితో మన పని ఏంటి? అన్ని చోట్ల ఆడవాళ్ళు ఉండరు. ఆడికి ఏదో చెప్పండి. ఓహో, ఇదిగో నువ్వేం కంగారు పడకు. ఈ రోజు నుంచి ఈ పెద్ద నేను దత్తత తీసుకుంటున్నాను. ప్రతి గుమ్మం ముందుకెళ్లి వాళ్ళ సమస్యల్ని గడప దాటిస్తున్నారు. ఎలాంటి సమస్య అయినా విప్పే అంటూ తనదైన శైలితో దూసుకుపోతున్నారు. జనం కన్నె కామేశ్వరరావుకు బ్రహ్మరథం పడుతున్నారు. రాజకీయం అంటే పావులు కదపడం కాదు.